హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలంగాణలో 2023 జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోలో ఉన్న కంటెంట్ మీకు అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి. 100% మీ కంటెంట్ రీచ్ అయి తీరుతుంది. Question: when a current I through a solenoid is increased at a constant rate, then the induced current is. When a current I through a solenoid ఉంది, దాని నుంచి వెళ్ళే కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే is increasing at a constant rate, then the induced current. Okay, so induced current always in opposite directions. సో ఇక్కడ మనకి ఇది ఒక సాలినాయిడ్. ఈ సాలినాయిడ్లో వెళ్ళేటువంటి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంట. ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఏవైతే ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా ఉంటుందంటే అక్కడ ఆప్షన్ ఇచ్చాడు చూడండి. కాన్స్టెంట్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ. సో కాన్స్టెంట్గా ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ. కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో ఉంటుంది అన్నాడు. అండ్ కాన్స్టెంట్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఐ. సో కాన్స్టెంట్ మరియు కరెంట్కి అపోజిట్లో ఉంటుంది. అండ్ థర్డ్ వన్, ఇంక్రీజ్ విత్ ది టైమ్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ. సో కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంట. అవుతుండడం పాటు ఇట్ విల్ బీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ. ఇండ్యూస్డ్ కరెంట్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు ఇట్ విల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఇంక్రీజ్ కరెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుందని చెప్తున్నాడు. అండ్ ఫోర్త్ ఆప్షన్, ఇంక్రీజ్ ది విత్ టైమ్ అండ్ ఇట్ విల్ బీ అపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఐ. క్లియర్. సో ఇంక్రీజ్ అవుతూ ఉంది కానీ కరెంట్కి అపోజిట్ డైరెక్షన్లో ఉంది అంటున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇండ్యూస్డ్ కరెంటు అండ్ అప్లైడ్ కరెంటు బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. రెండు సేమ్ డైరెక్షన్లో ఉండవు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. ఏ ఈజ్ రాంగ్. ఎందుకు? ఇట్ విల్ బీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ. అండ్ సి ఆల్సో రాంగ్. ఇంక్రీజ్ విత్ ద టైమ్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ. ఓకే, సో అప్లైడ్ ఇండ్యూస్డ్ కరెంట్ బోత్ ఆర్ ఇన్ అపోజిట్ డైరెక్షన్స్. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కూడా అప్లైడ్ కరెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇండ్యూస్డ్ కరెంట్ తక్కువ ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకడేమన్నాడు, ఇంక్రీజ్ విత్ ద టైమ్. సో ఇక్కడ వెన్ ఏ కరెంట్ ఐ త్రూ ఏ సాలినాయిడ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్. కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఐ వాల్యూ చేంజ్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ ఫామ్ అవుతుంది. క్లియర్. ఏవైతే మన అప్లైడ్ కరెంట్ ఉందో అప్లైడ్ కరెంట్ అనేది కాన్స్టెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం, అంటే సేమ్ అమౌంట్లో ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఫ్లక్స్ కూడా అదే విధంగా చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ అదే విధంగా కాన్స్టెంట్గా చేంజ్ అవుతున్నప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ ఆల్సో కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. అంతే తప్ప ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ కాదు. సో కాబట్టి డి ఆల్సో రాంగ్. సో మ్యాటర్ ఏంటి మరిగా, కాన్స్టెంట్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ డైరెక్షన్ ఆఫ్ అపోజిట్ ది ఐ. సో కాబట్టి కాన్స్టెంట్ కరెంట్ వాల్యూ కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది కాబట్టి ఇండ్యూస్డ్ కరెంట్ ఆల్సో కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. అండ్ ఇండ్యూస్డ్ కరెంట్ అప్లైడ్ కరెంట్ బోత్ ఆర్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. దీన్నే మనం ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూడండి జాగ్రత్తగా. మనకి magnetic induction in solenoid is what? B is equals to mu naught I. Okay, then dB by dt is equals to what you can write? Mu naught into n into di by dt. Clear. ఎప్పుడైతే di by dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుందో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆల్సో కాన్స్టెంట్. అండ్ పై ఈజ్ ఈక్వల్స్ వాట్ యూ కెన్ రైట్? బి ఇంటూ ఏ. ఎప్పుడైతే ఏరియా కాన్స్టెంట్ ఇస్తున్నామో డి పై బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు డిబి బై డిటి ఆఫ్ ఏ. చూడండి
కరెంట్ ఏమో కాన్స్టెంట్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కూడా సేమ్ కాన్స్టెంట్ రేట్. మరి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సేమ్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సేమ్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆల్సో చేంజెస్. మన ఫార్ములా అంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dφ/dt కదా. సో ఎప్పుడైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కాన్స్టెంట్ రేట్లో ఉంటుందో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. See the next question. In a pair of adjacent coils, if the current in a one coil changes from 10 amperes to 2 amperes in a time 0.2 seconds and EMF 120 volts is induced in the another coil, the mutual inductance of the pair of the coil is. ఇది మనకి ఇచ్చింది 12th May 2023 షిఫ్ట్ 1. ఆప్షన్స్ 2 హెన్రీ, 3 హెన్రీ, 6 హెన్రీ, 9 హెన్రీ. ఓకే, సో విషయం ఏంటంటే మనకి 2 కాయిల్స్ ఉన్నాయట. ఒక కాయిల్లోనేమో కరెంట్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఎంత నుంచి ఎంత కదా 10 amperes to 2 amperes. ఎంత టైంలో 0.2 seconds. ఒక కాయిల్లో 0.2 seconds టైంలో కరెంట్ 10 amperes నుంచి 2 amperesకి వస్తుందట. అప్పుడు దాని పక్కన ఉన్న కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది. ఎంత 120 volts అయింది. అప్పుడు ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ ద కాయిల్స్. సో అర్థమైపోయింది, మనకి మ్యూచువల్ ఇండక్షన్ ఇచ్చాడు అంతేగా. సో కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఫార్ములా ఉంది కదా, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m ఇంటూ di/dt. సో ఇక్కడ మైనస్ అనేది ఓన్లీ ఇట్ కెన్ ఐడెంటిఫై ది డైరెక్షన్ ఆఫ్ ఆపోజిషన్. సో ఇది ఎందుకు రాస్తున్నాను, di/dt రాసిన. వెరీ సింపుల్, మనకి డిఐ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఎక్కడికి మారుతుందంట 10 amperes నుంచి 2 amperes మారుతుంది. అంటే ఎంత 8 amperes. ఎంత టైంలో 0.2 secondsలో. అండ్ మళ్ళీ మనకేమి ఇచ్చాడు, ఎప్సిలాన్ ఎంత వాల్యూ ఇచ్చాడు 120 volts ఇచ్చాడు. ఇక మనం ఏం కనుక్కోవాలి, మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోవాలి. దెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. 120 is equals to m into 8/0.2. So then 120 is equals to m into 80/2. Then 120 is equals to m into 40. So 0 0 cancel. 12 is equals to m into 4. That implies m is equals to 12/4. Then m is equals to what, 3 Henry. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. See the next question. A boy is playing with the empty rim of a cycle wheel of radius 40 centimeters by rolling it along a horizontal road towards north with angular speed of 20 radian per second. Considering the effect of magnetic field of earth, the induced EMF in the rim is. Horizontal component of earth's magnetic field is equals to 0.26 Gauss. ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ఆప్షన్స్ 0, 2 microvolts, 2.4 millivolts, 3 volts. సిచ్యువేషన్ ఏంటంటే ఏ బాయ్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ ఎంటీ రిమ్ అట. సో మన సైకిల్ వీల్లో టైర్ లేకుండా ఒక రిమ్ ఉంటుంది. ఆ రిమ్తో ఒక పొరడు ఆడుకుంటున్నాడు. వీల్ ఆఫ్ రేడియస్, దాని ఎంత రేడియస్ ఏంటంటే 40 centimeters. రోలింగ్ ఇట్ అలాంగ్ ఏ హారిజంటల్ రోడ్, ఒక హారిజంటల్ రోడ్ మీద నార్త్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. ఎంత స్పీడ్తో 20 radian per second. ఒకవేళ మనం కన్సిడరింగ్ ది ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్. సో ఎర్త్ అనేది ఒక మ్యాగ్నెటిక్ న్యాచురల్ మ్యాగ్నెట్ కాబట్టి ఆ ఐరన్ మెటీరియల్ అనేది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వెళుతున్నప్పుడు ఏమైనా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందా, ఇండ్యూస్ అయితే ఎంత ఇండ్యూస్ అవుతుంది. సో రిమ్ అనేది ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటుందో, ఎప్పుడైతే మూవ్ అవుతున్నప్పుడు ఈ మన ఎర్త్ సర్ఫేస్ అనేది BH ఎర్త్ హారిజంటల్ కాంపోనెంట్ తీసుకుంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కాయిల్ అనేది వీల్ అనేది కాయిల్ లాగా భావిస్తే ఇట్ ఈస్ ఇన్ మూవింగ్, దట్స్ వై దెర్ ఈస్ సమ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ అయినప్పుడు ఒకవేళ ఇండ్యూస్ ఈఎంఎఫ్ జనరేట్ అయితే ఎంత అవుతుంది. ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది మోషనల్ ఈఎంఎఫ్. ఇది ఫార్ములా. మూవ్ అవడం వల్ల వచ్చేటువంటి ఈఎంఎఫ్ మనం అంటే మోషనల్ ఈఎంఎఫ్ అంటాం. దాని ఫార్ములా ఏంటంటే V క్రాస్ B ఇంటూ L, V క్రాస్ B ఇంటూ L. సో ఎప్పుడైతే మనకి డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ దిస్ వీల్ అండ్ ఎర్త్ హారిజంటల్ కాంపోనెంట్ వెన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్
క్లియర్. సో ఇది నార్త్ వైపు మూవ్ అవడం వల్ల మనకి ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా నార్త్ నుంచి సౌత్ వైపు మనకు చూపిస్తున్నట్లయితే ఈ రెండు మనకి ప్యారలల్ డైరెక్షన్లో ఉంటే ఎప్పుడైతే ప్యారలల్ డైరెక్షన్ ఉంటుందో యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. వి క్రాస్ బి అంటే ఏం రాయొచ్చు, విబి సైన్ థీటా ఇంటూ ఎల్ రాయొచ్చు. ఎప్పుడైతే యాంగిల్ 0 అవుతుందో మోషనల్ ఈఎంఎఫ్ ఆల్సో 0. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఈఎంఎఫ్ ఇండ్యూస్ కాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కాయిల్ డిపెండ్స్ ఆన్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కాయిల్ డిపెండ్స్ ఆన్. కాయిల్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇది మనకి 13th May 2023 షిఫ్ట్లో ఇచ్చాడు. ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్ ఓన్లీ, ఒక కాయిల్ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ది కాయిల్ ఓన్లీ, కాయిల్ యొక్క సైజ్ మీద డిపెండ్ అవుతుంది. థర్డ్ వన్, షేప్ ఆఫ్ ది కాయిల్ ఓన్లీ, కాయిల్ యొక్క షేప్ మీద డిపెండ్ అవుతుంది. ఫోర్త్ వన్, అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో అసలు మనకి చూద్దాం. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ఇండక్షన్ ఫార్ములా ఏంటంటే మనకి పై ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అని రాస్తాం, పై ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఐ అని రాస్తాం, పై ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఐ అని రాస్తాం. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసింది బి ఈజ్ ఈక్వల్స్ టు వాట్, మ్యూ నాట్ ఎన్ ఐ బై 2r రాస్తాం. ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు దాని రేడియస్ r అయితే దాని సెంటర్ దగ్గర ఉండే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత, మ్యూ నాట్ ఎన్ ఐ బై 2r అని రాస్తాం. రాసిన తర్వాత మనకి ఫ్లక్స్ అంటే ఏం రాస్తాం, పై ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అని రాస్తాం. దెన్ పై ఈజ్ ఈక్వల్స్ టు బి ఆఫ్, బి అంటే ఏంటి మనం ఏం రాస్తాం, బి అంటే మ్యూ నాట్ ఎన్ ఐ బై 2r ఇంటూ ఏ రాస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఏ అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. దెన్ పై ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఎన్ ఐ పై ఆర్ స్క్వేర్ బై 2r. So r square cancel. Then pi is equals what, mu naught n I pi into r by 2. ఓకే, ఇది ఫ్లక్స్. మనకు కావాల్సింది సెల్ఫ్ ఇండక్టెన్స్, L is equals to pi by I. సో కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇవన్నీ ఫార్ములాసే గుర్తుండాలి. L is equals to pi by I. పై వాల్యూ ఎంత వచ్చింది, mu naught n I pi r by 2 by I రాస్తున్నప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా L is equals to I క్యాన్సిల్. దెన్ మ్యూ నాట్ ఎన్ పై ఆర్ బై 2. సో ఇది ఒక కాయిల్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ పై ఆర్ బై 2. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అవుతుంది, ఆర్ రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. రేడియస్ మారుతూ ఉంటే షేప్ మారుతుంది, సైజు మారుతుంది. సో కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ మనకి ఇటువంటివి డిపెండ్ అవుతుంది, సైజ్ మీద డిపెండ్ అవుతుంది, షేప్ మీద డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంది, సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్.